మాటలతో మాయ చేస్తూ అమాయకమైన హిందువులను మత మార్పిడి చేస్తున్నారు. ఓకే, క్లియర్ కట్గా చెప్తున్నాను. ఈ కరపత్రాలు ఎందుకంటే వందలు కొట్టేది, మీరు వేలు కొట్టేది కేవలము మతం మార్చడానికే. ఇక్కడ చూడండి, మీరు ఒక కరపత్రం చదివినప్పుడు ఏదో ఇంట్రెస్టెడ్ ఉంటే తీసి జైల్లో పెట్టుకుంటాం, అవునా? లేదంటే పడేస్తాం. ఇక్కడ ఏం చేస్తారు, ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకు టచ్ అయ్యేలాగా పెడతారు. ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, శారీరకంగా కూడా ఏదో రోగం ఉంటుంది. ఇవి పాయింట్అవుట్ చేస్తారు. నీకు బీపీ తగ్గిస్తాం, మీకు రోగాలు కాళ్ళ నొప్పులు లేనాడు ఓడండి, ఇవాళ మోకాల్లో నీళ్ళు తాగకుండా కాళ్ళు వస్తాయి, అవి తక్కువ చేస్తాం. నువ్వేం చేస్తున్నావు, చర్చికి పిలిచి వైన్ ఇస్తున్నావు, వైన్ ఇచ్చి ఏం చేస్తున్నావు, అడిక్ట్ చేస్తున్నావు, అంటే నీకు అలవాటు చేస్తున్నావు, చేసి వాడిని నీ బానిసగా చేస్తున్నావు. ఇది మత మార్పిడి కాదా? ఓకే, మత మార్పిడి కాదండి, చేస్తున్నాడు కదా మత మార్పిడి, క్లియర్గా ఓపెన్గా చేస్తున్నాడు. మరి అది అడ్డుకుంటే తప్పెట్ అవుతుంది చెప్పండి, తప్పవుదా? తప్ప నేను చేసేది రైటా రాంగా మీరు చెప్పండి. మీరు ఆ రకంగా అలా కాదు, మేము చేసేది రైటా రాంగా చెప్పండి. మీ పద్ధతిలో రైట్, మేము చేసేది రాంగా, మీ పద్ధతిలో రైట్ 100% రైటే కదా, మీరు ఒప్పుకుంటారు కదా మేము చేసేది రైట్ అని. ఇదే ప్రశ్న నేను వారిని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసు? చెప్పండి. బలవంతంగా క్రిస్టియన్స్ని తీసుకుపోయి హనుమాన్ టెంపుల్ దగ్గర లేంటే రామున్ టెంపుల్ దగ్గర తీసుకుపోయి మమ్మల్ని బొట్టు పెడుతున్నప్పుడు మరి ఈ ప్రశ్న వాళ్ళని ఎందుకు అడగలేదని అన్న. గుడి దగ్గర నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు, కరపత్రం పంచుతున్నావు, నా గుడి గోడకి పాంప్లెంట్ బతికిస్తున్నావు, అప్పుడే బొట్టు పెడుతున్నా. ఇప్పుడు ఉత్తగా పెడతలే బొట్టు, నేను కూడా పెట్టే బొట్టు యాదగిరిగుట్టలో. ఇది చెప్తాను వినండి, యాదగిరిగుట్టలో కొండపైకి, యాదగిరిగుట్టలో కొండపైకి ఎందుకు వస్తారండి? నన్స్ వచ్చారు విత్ ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. నన్స్ కొండపైకి వచ్చారు, వచ్చిన తర్వాత ఎవిడెన్స్ ఉందా? ఉంది సార్ చూపిస్తా, నా ఫోన్లో ఉంది. అయితే నన్స్ వచ్చారు గుట్టపైకి, టీవీ 9లో ఉంది, కొట్టండి మీరు యాదగిరిగుట్టలో నన్స్ది తీస్తాను, ఇప్పుడే తీస్తాను, నో ప్రాబ్లం. నన్స్ వచ్చారు, నన్స్ వచ్చి డ్రెస్ కోడ్స్తో, టోపీ ఆ డ్రెస్ కోడ్స్తో గుట్టపైకి వచ్చారు. వాళ్ళకి అక్కడేం పని? అదే చెప్తున్నాను. నాకు కాల్ వచ్చింది, అన్న ఎవరో క్రిస్టియన్స్ వచ్చారు గుట్ట మీదకి వచ్చారు. గుట్ట మీద క్రిస్టియన్ ఎందుకు? పక్కన నేను వెళ్ళిపోయాను, గుట్టకి వెళ్ళిపోయాం. గుట్టకి వెళ్ళిన తర్వాత వెళ్ళి అడిగా, ఎందుకు వచ్చామని, ఎందుకు వచ్చారు ఇక్కడికని అడిగా. చూడడానికి వచ్చారంట. యాదగిరిగుట్ట చూడడానికి కాదు, స్వామిని దర్శనం చేసుకోవడానికి రావాలి ఇక్కడ. ఊరికే చూడడానికి ఇది ఏమన్నా టూరిజం ప్లేస్ కాదు, ఇది ఒక రిలీజియన్ ప్లేస్. కాబట్టి మీరు చూస్తారా, దేవుణ్ణి దర్శనం చేసుకుంటారా, ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తారని అడిగిన. ఇదే మాట అడిగిన. అక్కడ ఎస్ఐ రఘువీరారెడ్డి గారు ఇప్పుడు లేరు, ఏసీపీ అయ్యారు. వాళ్ళు అడిగితే చూస్తామన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇదేదో సిచ్యువేషన్ బాగా డేంజర్గా ఉందని. నాతో పాటు కార్యకర్తలు అందరూ వచ్చేసారు, గుళ్ళోకి తీసుకెళ్ళినా దర్శనం చేయించిన, అందరు బొట్టు పెట్టిన, అందరికి బొట్టు పెట్టిన. ఆ మొగడు వచ్చింది ఉన్నారు, మొగడు ఉన్నోళ్ళు అభినందనలు, మన ఆచారం బొట్టు పెట్టేసినాం, అందరికి బొట్టు పెట్టేసినాం, పూజ చేసి కిందికి వచ్చాం. అతన్ని అడిగిన నేను, సార్ మీ పేరు ఏం పేరు అంటే నరసింహారావు అన్నాడు. నరసింహారావా? మన పేరు, దేవుని పేరు. మరి మీరేంటి సార్ ఇట్లా క్రిస్టియన్గా మారిపోయారు? ఒకరికి పుట్టి ఒకరు మాట చెప్పుకోవచ్చా సార్? నేను వెంకటరామరెడ్డికి పుట్టిన, నా పేరు రవీందర్ రెడ్డి, కానీ మరి మీరేంటి సార్ నరసింహారావు అని చెప్పి ఇంకో పేరు చెప్తున్నారు అని. ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, ఇలాగా కొంచెం ఎడ్యుకేటెడ్ ఇలా ఉన్నాడు. నేను ఒక్కరు పుట్టి ఒక మాట చెప్పుకోవద్దండి, నేను వెంకటరామరెడ్డికి పుడితే రవీంద్రరెడ్డి అని చెప్పుకుంటా, కానీ నువ్వు ఒకరిని పుట్టి ఇంకో చెప్తున్నారు, నచ్చలేదు. కాబట్టి మీరు ఇక్కడ తప్పైందని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పిన, తప్పైందని చెప్పి వెళ్ళిపోయారు. అందుకే మా దగ్గరికి వస్తే మేము బొట్టు పెడతాం, క్లియర్గా పెడతాం. మా దేవాలయాల దగ్గరకు వచ్చి గెలిగితే బొట్టు పెడతాం, పక్కా బొట్టు పెడతాము. స్టేట్మెంట్ ఇది, అంతే కదా, 100%. ఎప్పుడైతే నా దేవాలయం దగ్గరకు వచ్చి నా అవమానపరిచినప్పుడు కంపల్సరీ బొట్టు పెట్టాల్సిందే, నువ్వు నాలో మారాల్సిందే. ప్రసాదం తినవండి, ప్రసాదంలో ఏముంటుందండి? ఏముంటుంది? తినేటిదేగా. ఎందుకు తినవు ప్రసాదం? ఎవరైనా తినొచ్చు ప్రసాదం అంటే తినుబండారం, అది తినొచ్చు కదా, అందులో కూడా దేవుడు ఉంటాడు. వాళ్ళకి మీరు మసీదు పోయి టోప్ పెట్టుకుంటారా? పెట్టుకోను. మసీదు పోయి టోప్ పెట్టుకుంటారా? మసీదు పోయి టోప్ పెట్టుకోను. మరి ఎందుకు పెట్టుకోను అంటే నా ధర్మాన్ని నేను ఆచరిస్తా, అది ఇతర మతస్థు ధర్మాన్ని అతను పాటిస్తా. నా దేవుడి దగ్గర ఏం పని అండి మీకు? నీ ధర్మం నీ గుళ్ళ, నీ చర్చిలా. మరి నా గుడి దగ్గర నీకేం పని? నా గుడి దగ్గర నీకేం పని? నువ్వు చేసుకో, నేను కాదంటలే, నీ చర్చిలో చేసుకో. వచ్చి నువ్వు నా గుడి కాడ కరపత్రం పంచుతావు, నేను చెప్పినట్టున్నావా? ఖచ్చితంగా పెడతా, నేను బొట్టు కంపల్సరీ పెడతా, అందులో సమస్య లేదు. నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను బెదిరిస్తే ఎట్లయితే? నా గుళ్ళోకి వచ్చి నన్ను బెదిరిస్తున్నావు కదా, కాబట్టి పెడతా బొట్టు, సమస్య లేదు. మీరైతే టోప్ పెట్టుకోను. ఉన్నారా మీకు ముస్లింల దోస్తులు? ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే మన ఇంటికాడ ఏమన్నా దావత్ చేస్తే పిలువ ఫ్రెండ్ అంటున్నారు, మరి ఫ్రెండే. మరి గ్లాసు మందు మాకు అలవాట్లేదండి. మీరు తాగరు? హిందువులు తాగుతారు కదా. హిందువులు తాగుతారంటే చెప్తాను, కొంతమంది తాగుతారు, అందరు తాగాలని రూల్ లేదు.
కొంతమంది నాన్ వెజ్ తింటారా మీరు? తింటా బీఫ్ తింటారా? బీఫా బీఫ్ తినను. తింటారా? తిననండి. మీరు అలవాటు ఉన్నాయన్నా బీఫ్ తినేది? అంటే బయట రెగ్యులర్ షాప్లలో కనిపిస్తుంటది. ఎక్కడ ఏ షాప్లో కనిపిస్తుంది? ఎన్ని బీఫ్ షాప్ లేవు హైదరాబాద్? బీఫ్ షాప్స్ ఉన్నాయి. నేను అదే అంటున్నా, అక్కడ మామూలుగా వేలాడి తీస్తారు కదా, అదేమన్నా తీసుకుపోయి తింటారేమో అని. ఇప్పుడు ఇట్లా మాట్లాడినప్పుడు నాకు ఏ నుంచో కాలుతుంది. అట్లా కాదండి, వినండి. బీఫ్ గురించి మాట్లాడితే నేను చెప్తాను. వాళ్ళు తింటారు కదా ఆల్రెడీ. నేను అందుకే చెప్పాను, పాయింట్ 1 ఫస్ట్ చెప్తున్నాను నేను. బీఫ్ విషయంలో బీఫ్ అనేది దానికి మా బీఫ్ అంటేనే ఒక రకమైనటువంటి కోపం వస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే, నువ్వు తింటున్నావుగా నన్ను తినమంటావా అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు బీఫ్ తింటారా అంటున్నారు. నాకు ఆనే శంకి పిరాంచింది. ఇప్పుడు వినండి, తింటారా అంటే మీకు తినే ఆలోచన ఉందా? నేను తినా అని చెప్పిన 3 సార్లు చెప్పినా, మీకు తింటారా అంటున్నారు. దమక్ ఖరాబ్ అయితే ఎట్లా ఇక. అయితే ఏం జరుగుతుందంటే, మరి మీ ముందే తింటే బీఫ్ వినండి, నా ముందు బీఫ్ తింటున్నారని మీరు ఒక మాట అన్నారు. బీఫ్ షాప్స్ ఉన్నాయి అదండి. పంది బురదలో పొరుతుంది, పంది బురదలో పొరుతుంది. అక్కడికి వస్తున్నా, పంది బురదలో పొరుతుంది. పంది మీద పోతే బురద పడుతుంది. పంది బయట ఉంటే ఎలగొట్టచ్చు, బురదలు ఉంది. బీఫ్ షాప్ పెట్టడం కారణం కూడా చెప్తా, చట్టంలో ఉన్న లుసుకులు. ఇలా చట్టాలు ఏం చెప్తున్నాయి, బీఫ్ తినొచ్చు అని చెప్తున్నాయి. బీఫ్లో మీరు ఇక్కడ వినండి, బర్రె అంటే బర్రె అంటే తెలుసు కదా, బర్రె తర్వాత వీళ్ళు ఎద్దులు ఆవులకు వస్తారు, దాన్ని కూడా బీఫ్ అంటారు. ఇప్పుడు బీఫ్ అనేదాన్ని మటన్ అంటే ఒకటి, బీఫ్ అంటే ఒకటి ఉంది. అన్ని బీఫ్ అయిపోతాయా? ఇక్కడ బీఫ్ చేస్తున్నారు. ఆ బీఫ్ పేరు మీద ఎంత జరగాలంత జరుగుతుంది. అవి తట్టుకొని నిలబడమండి. ఇక్కడ వరకు వచ్చి నిలబడ్డామంటే మా ఓపికనే, ఇంకా ఇప్పటికి కూడా మా ఓపికనే. ఇప్పుడు నీకు ధర్మం చెప్పిందండి, బీఫ్ తినమని నీ ధర్మంలో చెప్పిందా? నువ్వు ధర్మాన్ని తప్పి పాటిస్తున్నావు, నీ ధర్మమే అది, నీ ధర్మమే. బీఫ్ తినమని ఎక్కడ చెప్పలేదు, ఖురాన్లో కూడా లేదు. ఖురాన్లో కూడా లేదు. ఖురాన్ గురించి తెలుసు సార్. ఉపేందర్ గారు, నేను ఏమంటానంటే, ముస్లిం అనేవాడు మందు తాగొద్దు, టీవీ కూడా చూడొద్దండి. టీవీ చూడొద్దు, ఖురాన్లో రాసింది. నాకు ఖురాన్ గురించి అంత పెద్ద, మీకు కావాలంటే తెలుగు ఖురాన్ ఇస్తా. ఓకే. టీవీ చూడొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పు కూడా ఇవ్వద్దు, ₹1 కూడా అప్పుకు ఇవ్వద్దు. వాళ్ళు చాలా చట్టాలు చెప్తున్నాయి అట్లా. దొంగతనం చేయొద్దు, ఇంత మంచి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అంతా రివర్స్ చేస్తూ మొత్తం ఇవాళ బీఫ్ తింటారా అంటే, బీఫ్ మన మీద చేసే దాడులు ఇవన్నీ. కొంతమంది హిందువుల మీద ఇప్పుడు కళ్యాణి బిర్యానీ పెడుతుంది సార్, ఊరు నుంచి వస్తున్నాడు పాపం, ఏం తెలియదు, ఆకలి అవుతుంది, తినాలి. మామూలుగా వేరే బిర్యానీ పోతే 300 కనిపిస్తుంది, 200 కనిపిస్తుంది, ఇది 150 ఉంది కదా అని తినేస్తాడు. తిన్నాక అర్థమవుతుంది కళ్యాణి అంటే ఏం తెలియదు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. కళ్యాణి పేరు మీద ఇలా మనల్ని మన హిందుత్వం మీద దెబ్బ కొడుతున్నారు. ఇప్పుడు ఊరు నుంచి వస్తాడానికి ఏం తెలియదు పాపం. ఇందాక ఒక మాట, వాళ్ళ ఖురాన్లో ఉన్న దానికి వ్యతిరేకంగా ఇప్పుడున్న ముస్లిం సమాజం పాటిస్తుంది. 100%లో ఒక 70% ఖురాన్కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు మన హిందువులంతా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా లేరంటారా? ఉదాహరణకు ఎట్లా చెప్పాలి మీకు అంటే, ఒక గుడికి వెళ్తాం, మనం గుడికి ఎందుకు వెళ్తాం? దేవుని ఆరాధ్య దైవం కొలవడానికి వెళ్తాం, మనశ్శాంతి కోసం. అక్కడ ఏం జరుగుతుందండి చెప్పండి. ₹10 ఒక 10 నిమిషాలు మనం ఒక చెప్పులు పెట్టాలంటే చెప్పుల స్టాండ్కి ₹10 ఇవ్వాలి. కొబ్బరికాయ బయట దొరికే కొబ్బరికాయ ₹10 అయితే అక్కడ ₹30 దొరుకుతుంది. అగరబత్తి ₹5 అయితే ₹20 అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఇది వ్యాపార కేంద్రంగా మార్చినటువంటి ప్రభుత్వాల గురించి మాట్లాడాలి మనం. అంటే దేవాలయాలు హిందువుల దగ్గరికి వచ్చేసరికి ఏమో ప్రభుత్వాలు ఇన్వాల్వ్మెంట్. ఎందుకు చెప్తానని చెప్తా. ఇక్కడ మీరు ఎందుకు మాట్లాడుతున్న సంగతి అది కూడా చెప్తా. దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. దర్గాలు, చర్చిలు ప్రభుత్వ ఆధీనంలో లేవు. ఇది గమనించాలి. ప్రభుత్వ ఆధీనం లేకపోతే మనం ఉండిలో వేసే పైసలన్నీ వాళ్ళకి ఎట్లా పోతున్నాయి? అక్కడికే వస్తున్నాం, ఆ పాయింట్కి వస్తున్నా. ఏదైతే ఈ రాజ్యాంగంలో రాజకీయ నాయకులు వాళ్ళ నిరుద్యోగ అడ్డాలుగా దేవాలయాన్ని వ్యాపార కేంద్రాలుగా మార్చారు వాళ్ళ సొంత లాభాల కోసము. ఇక్కడ వచ్చేటువంటి డబ్బునంతా తీసుకెళ్ళి మెజారిటీలుగా ఉండి మన డబ్బులన్నీ మన నమ్మకము దేవుడికి కానుకలేస్తాం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళి అన్ని మతస్థులకు, చర్చిలకు, పాస్టర్లకు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇదేంటయ్యా బాబు అంటే రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయంలో సెక్యులర్ భావజాలన, హిందూగా ఉంటాడు, సెక్యులర్ అని మాట్లాడుతూ ఉన్నాడు. సెక్యులర్ అంటే అర్థం ఏంటండి? మీకు ఏమైనా ఐడియా ఉంది? సెక్యులర్ అంటే కులాలకు మతాలకు అతీతంగా ఉండడం. కులాలకు మతాలకు అన్ని మతాలని సమానంగా అతీతం అంటే అందరూ సెక్యులర్ కంట్రీగా సార్. సెక్యులర్గా ఉన్నామా సార్? ఉన్నామని అనుకుంటున్నాను నేను. ఎట్లా అనుకుంటారండి? మసీదులు జరగాలేమో మీరు వదిలేస్తారు, దేవాలయాలేమో మీరు తీసుకుంటారు. సెక్యులర్ కంట్రీ ఎట్లా ఉందండి? మీరు చెప్పండి. సెక్యులర్గా ఉన్నామంటున్నారు కదా, ఎట్టున్నామండి? హిందువులను అణిచివేస్తున్నారు ప్రభుత్వాలు కూడా. ఈ ప్రభుత్వాలు కూడా హిందువులను అణిచివేస్తున్నారు. నువ్వు ఈ రాష్ట్రంలో, మన హిందూ దేశంలో మన పండుగ మనం చేసుకోవాలంటే పర్మిషన్ కావాలన్నా? ఇది ఎక్కడ రాజ్యాంగం అండి?
నా పండుగ నేను చేసుకోవాలంటే పర్మిషన్ కావాలి. పండగ లెక్క చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు, కానీ పండుగ అంటే వేరే రకంగా సార్ పండుగ అంటే అర్థం చెప్పండి సార్. పండుగ అంటే అర్థం చెప్పండి. పండుగ అంటే చెప్పండి. లేదు మీరు చెప్పండి సార్. పండుగ అంటే ఏందో చెప్పండి. నాకు తెలిసిన పండుగలు చాలా ఉన్నాయి. మీరు ఏ పండుగ గురించి మాట్లాడుతారో అర్థమవుతుంది. నేను పర్మిషన్ చేసుకునే పండుగల గురించి మాట్లాడుతున్నా. పర్మిషన్ తీసుకోవాల్సిన పండుగల గురించి. ఇవాళ నా ఆంజనేయ స్వామి శోభాయాత్ర చేసుకోవాలి. ఇవాళ రేపు వచ్చేటువంటి 12వ తారీఖు శోభాయాత్ర, ఆంజనేయ స్వామి శోభాయాత్ర జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఆయన శ్రీలంకకు వెళ్ళి అమ్మవారి జాడ కనుక్కొని వచ్చినటువంటి యాత్ర విజయ యాత్ర. ఆ యాత్ర చేసుకొని నీ పర్మిషన్ తీసుకోవాలన్నా చెప్పండి. ఇది రాముడు పుట్టిన నెలనా కాదా? అవునా? మరి నా నెలలో నీ పర్మిషన్ కావాలన్నా? ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి. ఇది సెక్యులర్ కంట్రీ ఇది. కాబట్టి హిందూ కంట్రీగా మారాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఆ లెక్కను చూసుకుంటే రాజ్యాంగానే మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగం మారాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకే ఓడిపోయాడు. మరి మీరు కూడా అట్లే మాట్లాడారు. రాజ్యాంగం ఎట్లే సార్? నేను పొలిటికల్ లీడర్ కాదు సార్. వాళ్ళు హిందూగాడు బొందుగాడు కూడా అన్నాడు. మరి కేసీఆర్ అన్నాడా లేదా? ఓడిపోయాడు. రాజ్యాంగం మార్చాల్సిన ఎందుకు అవసరం ఉందంటే సమాన హక్కులు కల్పించాలి. సమాన హక్కులు కల్పించాలంటే కొత్త చట్టాలు రావాలి. కొత్త చట్టాలు రావాల్సిందే. ఇప్పుడు చూడు, భారతదేశంలో చొరబాటుదారులు ఎట్లా వస్తున్నారండి? బంగ్లాదేశ్, మయన్మార్ వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. మన చట్టంలో ఉన్న రుసుగులే కదా. యూసీసీ బిల్ అవసరమా లేదా మనకి? ఇప్పుడు అవసరమా కదా? అవసరం. అందుకే చట్టాలు మార్చాలి. చట్టాలు మార్చాలనే మా కోరిక. ఎందుకంటే ఇప్పటికి ఇంకా బానిసల బతుకుతున్నాం. స్వతంత్రం మనకు రాలేదు, బానిసలుగానే ఉన్నాం. మన దేవాలయాలు ప్రభుత్వం చేతిలో, మన ఆస్తులన్నీ ప్రభుత్వం చేతిలో. వాడు చెప్పినట్టంతా మనం ఇలా. మార్పు ఎక్కడ మొదలు కావాలి? మరి ప్రతి హిందూ మారాలా, ఓటు బ్యాంకుగా మారాలా. అప్పుడే రాజ్యాంగం మారుతుంది. అంటే హిందూ ఓటు బ్యాంక్ అంటే నాకు అర్థం కాదు. హిందూ ఓటు బ్యాంకుగా మారాలి. హిందుత్వం కోసం పనిచేసే వాడికే ఓటు వేయాలి. అప్పుడే హిందుత్వం ఓటు బ్యాంక్గా మారుతుంది. ఇక్కడ పార్టీలు కాదు, హిందువులమంతా ఒక్కటిగా కావాలి. ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన రాజ్యాంగం వస్తుంది. అప్పుడు మన రాజ్యం వస్తుంది. అదే రామరాజ్యం. ఒక అజయ్ బాబు గారి పంచాయతీ ఇంత దూరం తీసుకొచ్చింది. నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో ఈ 2 రోజుల్లో మీ పేరు తెలియని వాళ్ళు లేడనుకుంటా. ట్రోల్ చేస్తున్నారు, ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ పాలు కూడా ఈ మధ్య ఆయన ప్రపంచ దేశాలంతా కూడా తిరుగుతాడు కదా. ప్రపంచ శాంతి దూత అండి పాపం. మీరు అంత సింపుల్ గా ఆ పాలు అని చెప్పేసి. ఆ పాలండి, ఆ కామెడీ పీస్ అంటే ఇప్పుడు చెప్తున్నాను. కామెడీ పీస్ అని చెప్తున్నాను. ఏం పీస్ అంటే కామెడీ పీస్. ఆయన ఫోటో పెట్టి 10 మందిని చూడండి, వాళ్ళ ఫేసులు చూడండి. ఆయన ఫోటో పెట్టి 10 మంది ఫేసులు చూడండి. అట్లా మాట్లాడితే ఇంటి వరకు కూడా పోలేరేమో అనిపిస్తుంది నాకు. సమస్య లేదు సార్. ధర్మం కోసం ఎప్పుడైనా చావడానికైనా చంపడానికైనా కామెంట్ చేసినట్టున్నాడు కదా రేవంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి ఇద్దరు ఒకటే అని. అది అందుకే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు అతను ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రవీందర్ రెడ్డి కంప్లైంట్ చేస్తే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడా అని మాట్లాడాడు. అది మాట్లాడాల్సిన మాటనేనండి? అవును, తప్పేముంది. మీరు ఎట్లా మాట్లాడతారండి? రేవంత్ రెడ్డికి రవీందర్ రెడ్డికి సంబంధం ఏందండి? అంటే రెడ్డి అంటే కులాన్ని తీసుకొస్తావా ఇక్కడ? అంటే రెడ్డి అంటే కులమేనా? కావచ్చు. మీరు రోజు ముఖ్యమంత్రి గారితో ఏమైనా మాట్లాడుతుండొచ్చు, ఎవరికి తెలుసు, మాకు తెలుసు. ఒక మాట మీకు చెప్తాను. ఇవాళ రెడ్డి అంటే ఇవాళ ఉన్నటువంటి వాళ్ళంతా రెడ్లే, అందరూ మాకు సంబంధం ఉంటుందా? రెడ్డిలు ఇప్పుడు ఉండండి. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి మాకెందుకు పండుగలకు పర్మిషన్ ఇస్తలేడు? సరే మా రెడ్డి అనుకుందాం, మా హిందువే అనుకుందాం, పర్మిషన్ ఇస్తలేడు కదా? ఇస్తలేడు. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఇక్కడ మా డ్యూటీ మేము చేసినాం. పోలీస్ డ్యూటీ చేసింది. నేను ఎఫ్ఐఆర్ 26 తారీఖు ఇచ్చా. వాళ్ళు కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ ఇస్తే వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. 3 తారీఖు రోజు చేశారు. అరెస్ట్ చేసింది 3 తారీఖు నైట్ టైం చేశారు. నేను ఇచ్చిన 3 తారీఖు 4 తారీఖు అరెస్ట్ చేశారని చెప్తున్నాడు. మరి తెలిసి చెప్తున్నాడు, కామెడీ పీస్ అనుకుంటే ఏమన్నా? ఇంకా మాట్లాడేటప్పుడు కొంచెం అవగాహన మాట్లాడాలి. మనము ఒక స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు కేసు అయింది, ఎప్పుడు అరెస్ట్ చేశారు చూడాలి కదా. మీరు ఏం చూడకుండా ఇప్పుడు ఎవరైతే పాస్టరు పగడాల ప్రవీణ్ ఉన్నాడో ఆయన విషయంలో ఇలా నోరు జారారు. అందరు కూడా హిందువులు దోషులు, హిందువులు మర్డర్ చేశారు, హిందువులు అని మాట్లాడు. ఇవాళ అందరి మీద కేసులు అవుతున్నాయి. వాళ్ళ మీద రెడీ చేశాను నేను కేసులు. రేపు పెడుతున్న కేసులు ఎఫ్ఐఆర్ కాపీ రానివ్వండి, ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి, మేము పెడుతున్నాం కేసులు. చూడండి, హైందవ సంఘాల ఐక్యవేదిక క్లియర్ కట్గా మొత్తం రాష్ట్రాల మీద ఎవడోడు మాట్లాడాడు, ఏ పాస్టర్ మాట్లాడాడు, అందరి మీద కేసులు పెడతాం. వదిలే సమస్య లేదు. ఓన్లీ పాస్టర్ల మీద వాళ్ళే మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద పెడతాం. వాళ్ళు ఏమంటారంటే ప్రవీణ్ పగడాల చచ్చిపోతే క్రైస్తవ సమాజం వచ్చింది, ముస్లిం సమాజం వచ్చింది, నిజంగా మీరు ఏం చేయకపోతే ఎందుకు హిందూ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి వచ్చి ఎందుకు ఆడ మాకు మద్దతు ఇవ్వలేదా? మాకేం అవసరం అండి? మా దేవుళ్ళని తిడుతుంటే మేము మద్దతు ఇస్తామా? నువ్వు పొద్దున్న లేస్తే మా దేవుడిని తిడతావు. మీరు దొంగలు, మీరు సైతాన్లు, మీరు ఇట్లా అంటే నేను పోయి నీకు మద్దతు ఇవ్వాలా? ఎక్కడ ఉంది మానవత్వం? చనిపోయిన గురించి అనొద్దు. కానీ అతను కూడా ఘోరంగా మాట్లాడాడు సార్. ఘోరంగా ఉన్న వీడియోలు చూడండి. మేము తర్వాత కొన్ని చూస్తే ఘోరంగా మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, కత్తి మ్యాచ్ చూడండి.
వీళ్ళ అర్ధంతా సావులే వీళ్ళన్నీ. రాముడు ఎవడు కూడా చాలా కాలం బతకడు, అంతే సగంలోనే క్లోజ్, పూర్తి జీవం ఉండదు వాళ్ళకి. కేవలం మనోభావాలు దెబ్బతీసినని ఇచ్చారు తప్ప ఇంకొక మాట మీ మీద ఏం వినిపిస్తుందంటే అజయ్ బాబు అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అవుతుండి, ఇతని మీద కంప్లైంట్ ఇస్తే మనం కూడా అంతో ఇంతో ఎలివేట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చిండని కొంత క్రైస్తవ సమాజంలో కొంతమంది మాట్లాడుతున్నారు. కామెడీ ఉందండి ఇది. కామెడీ చెప్తా వినండి ఉపేందర్ గారు, కామెడీగా చాలా సీరియస్గా చెప్తున్నా. ఇది వాడి మీద కంప్లైంట్ ఇస్తే నేను హైలైట్ కావడండి. నేను ఆల్రెడీ జాతీయ స్థాయి నాయకుడిని సార్. నిన్న మొన్న వచ్చినాడు. వాడి జీవితం అంతా నాకు తెలుసు. ఈ అజయ్ బాబు జీవితం అంతా నాకు తెలుసు. భరత్ నగర్ హైదరాబాద్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అతను, తెలుసా? కాంగ్రెస్ మన వైఎస్ఆర్ పార్టీలో తిరిగాడు, స్టూడెంట్ వింగ్లో చేసి తిరిగి తన్నులో కొట్టారు, పరిగెత్తించి కొట్టాడు. మన తెలంగాణ యాజిటేషన్లో తెలంగాణ వ్యతిరేక మాట్లాడితే పరిగెత్తి తన్నారు, తెలుసా మీకు? వాడిని చేసి నేను హైలైట్ అవ్వడం ఏంటండి? ఆఫ్టర్ ఆల్ ఆడు మా ముందు కాబట్టి ఆడి మీద కంప్లైంట్ ఇచ్చాం. వాడు చిన్నోడు కాబట్టి కంప్లైంట్ ఇచ్చాం. పెద్దోడైతే ఇంకో వేరేలాగా ఉంటుండే మా స్థాయికి సరిపోడండి. కావచ్చు వాళ్ళ క్రిస్టియన్ సమాజంలో పెద్ద పాస్టర్ కావచ్చు, పెద్ద వక్త కావచ్చు. అతను సార్ షార్ట్ పీరియడ్లో దేవుళ్ళని దూషించి ముందుకు వచ్చాడు సార్. మీరు చూడండి, ఇక ప్రతి ఒక్క పనికి మాలిన విధవ దేవుళ్ళని దూషించడమే పనిగా పెట్టుకొని హైలైట్ అవుతున్నారు. అటువంటి వాళ్ళ మీద కార్యాచరణలు ఉంటాయి, 100% ఉంటాయి. మేము వదిలే సమస్య లేదు. ఇవాళ దేవీ దేవతను కించపరిచిన ప్రతి ఒక్కడి మీద, ఎవడెవడైతే దేవుళ్ళని కించపరుస్తున్నారో వాళ్ళ మీద అయితే భవిష్యత్తులో ఉంటుంది కదా, 100% ఉంటుంది. నేను ఒక్కనే కాదండి, ఎందుకంటే మీరు చెప్పినట్టు వాస్తవంగా వాళ్ళు ఎలివేట్ అవ్వడానికి దేవుళ్ళని మధ్యలో పెట్టుకో అదే జరుగుతుంది సార్. మీరు గమనించండి, ఎంతసేపు ఎక్కడ ఎవరిని అనాలి అంటే దేవుడిని అనాలా అంటే హిందూ సమాజం అంతా కూడా మనకు వెంటనే రిఫ్లెక్ట్ అయిపోతుంది, నేను హైలైట్ అయిపోతా. అది జరుగుతూ ఉంది. కాబట్టి నేనేమంటానంటే, ఎవడైనా హైలైట్ కావాలంటే దేవుళ్ళని వాడుకుంటున్నాడండి. మేము వాడుకోవట్లేదు వాళ్ళని, మేము వాళ్ళని ఆఫ్టర్ ఆల్ కిందనే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నాకు ఐకాన్ అవార్డు కూడా ఇచ్చిందండి. తెలంగాణ ప్రభుత్వం ఐకాన్ అవార్డు ఇచ్చింది. ఎందుకంటే దేవాలయ పరిరక్షణలో నేను ముందుండి చూస్తున్నాను కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఇచ్చింది. కానీ నాకు ఆ ప్రభుత్వంతో నాకేం లింక్స్ కూడా లేవు. నా పేరు ప్రకటించేంత వరకు కూడా నాకు తెలియదు. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అట్లా. కాబట్టి ఇక్కడ ఏమంటానంటే సార్, నాకు హైలైట్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ఐకాన్ అవార్డు, తెలంగాణ ఐకాన్ అవార్డు ఇస్తుంది నేను. వాడి మీద పెట్టుకుని వాడి మీద కేసు పెట్టి నేను హైలైట్ అవ్వడం ఏంటంటే. చలో రైట్. రవీందర్ అన్న, పొద్దున్న లేస్తే హైందవ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రచారం చేసే వ్యక్తులు మిమ్మల్ని చూసిన తర్వాత కొంతవరకన్నా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? నేనేమంటానంటే సార్, ఏదైతే హిందువుగా మనం ఉన్నామో, హిందువు నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నారు. నిద్రపోవట్లేదండి. నిద్రపోతే లేపొచ్చు మనం, కానీ ఇక్కడ నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాం. లేపడం కష్టం. జాగో హిందూ, జాగో అని 15 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను. అంటే మీరు మేల్కోవడం అంటే ఏం జరుగుతుంది మనకెందుకులే అన్నప్పుడు ఇట్లాంటివి చాలామంది మాట్లాడుతూ ఉంటారండి. ఇవాళ మనం స్పందించాం, రవీంద్ర రెడ్డి స్పందించాడు, హైందవ శాఖల ఐక్య వేది స్పందించింది. కొంతమంది ఈ విషయం మీరు కట్ చేయకుండా వేయాలండి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ హిందూ సంస్థలుగా కొన్ని కాకులు, కొన్ని పందులు ఏం చేస్తున్నాయంటే, ఇది రవీందర్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే కాలేదండి, జోసెఫ్ గారు ఇస్తే అయింది అని చెప్పుకుంటున్నారు. సరే, ఎవడిస్తే ఏందండి? మన శత్రువు దేవతలను కించపరిచిన వాడు మన శత్రువే. వాడు లోపలికి వెళ్ళాడు, అది మాట్లాడట్లేదు. ఇది జోసెఫ్ ఇస్తేనే అయింది. జోసెఫ్ ఇచ్చాడా, రవీందర్ రెడ్డి ఇచ్చాడు, అయిందా కాలేదా? అది కాదు. ఇలా మొత్తం పొట్ట మీద దెబ్బ పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మాట్లాడేవాడు ఉన్నాడు. ఎఫ్ఐఆర్ కాపీ ఉందండి ఒకసారి. ఇప్పుడు మాట్లాడేవాడు ఉన్నాడు రేపు, ఎందుకంటే భయాలు పుట్టుకునే పాస్టర్లకి ఎవడు కూడా దూషించాడు. కాబట్టి ఇలా ఎఫ్ఐఆర్ కాపీ చూడండి, క్లియర్ కట్గా. పేపర్లు బాగానే పెట్టుకున్నారు, అన్ని ఎఫ్ఐఆర్ కాపీస్ మొత్తం, అంటే షీట్స్ మొత్తం నేను ఏం కంప్లైంట్ చేశాను నా మొత్తం ఇది తీసుకొచ్చామని సార్. ఎఫ్ఐఆర్ కాపీ చూడండి. నేను 24 తారీఖు కంప్లైంట్ ఇచ్చాను సార్. ఓకే. కేసు ఫైల్ అయింది 3 తారీఖు రోజు, కేసు ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు ఈలోపు ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు. ఓకే. వాళ్ళ లీగల్ టీం కూడా చూశారు క్లియర్ కట్గా వాళ్ళు ఏం జరిగింది, ఇన్ఫర్మేషన్ వర్త్ అని అనిపించిన తర్వాత చేశారు. ఇప్పుడు జోసెఫ్ అనే వ్యక్తి కూడా నేను ఏమంటానంటే, చేశాడు కంప్లైంట్, కాదనట్లేదు. ఇవాళ కంప్లైంట్ కాగానే రేపు ఎఫ్ఐఆర్ అయిపోద్ది సార్. ఎందుకు అయింది? ఆల్రెడీ కంప్లైంట్ అయింది. ఇక్కడ నాకు ఆ రోజు సాయంత్రం ఫోన్ చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు, సార్ మీరు ఇంకెక్కడైనా కంప్లైంట్ ఇచ్చారంటే, సార్ ఇవ్వలేదు, ఇస్తామని కార్యకర్తలు చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు, ఇస్తే ఇచ్చిండేది సార్ అని చెప్పా. అది వెంటనే తుకారాం గేట్ అయింది. తుకారాం గేట్ కాగానే వెంటనే అరెస్ట్ చేశారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, రవీందర్ రెడ్డి హైందవ సంఘాల ఐక్య వేదిక కంప్లైంట్ ఇస్తేనే కేసు అయింది. దానికి తోడుగా జోసెఫ్ గారు వచ్చారు, ఇంకా గట్టిగా అయింది.
అండ్ ఇలాగే వదిలేస్తే రాష్ట్రం అంతా అవుతుంది, గొడవలు అయిపోతాయని చెప్పి వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది ఇప్పుడు మన వాళ్ళే ఎవరో కాదండి, కొంతమంది ఇది వాడు చేశారు ఎందుకండి పేరు కోసం చేయాలనుకుంటే ఎన్నో ఉంటాయి, ఇదే చేయాల్సిన అవసరం లేదు.